ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖకారకుడు. శని దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు ఉపకరిస్తాయి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తంసంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈ రోజు తిథి బహుళ విధియ, రాత్రి 2:01 వరకు ఉంది. నక్షత్రం ఆశ్లేష, మధ్యాహ్నం 12 గంటల వరకు. అనంతరం నక్షత్రం మఖ. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం. చంద్ర సంచారం కర్కాటక సింహ క్షేత్రాల్లో, కన్యాక్షేత్రంలో కేతు సంచారం. కూజ బుధ శుక్రుడు సంచారం ధనుస్సు క్షేత్రంలో, రవి సంచారం మకర క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజునటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత చేకూరుతుంది. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. మానసిక క్లేశాలు తగ్గుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు మెండుగా లభిస్తాయి. చాకచక్యం పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు కూడా సాధించగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. విద్యార్థులకి ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. విద్యపై శ్రద్ధ పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక అనుకూలత కొనసాగుతుంది. వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కలిగి ఉంటారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి గోచరిస్తుంది. సానుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆదాయం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏకాగ్రత సాధించగలుగుతారు. అభివృద్ధి సినీ రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పొందగలుగుతారు. వ్యాపార విజయాలు కూడా సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహపరంగా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తుంది. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి లాభిస్తుంది. వైద్య వృత్తి వారికి సామాన్యం. సానుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి అనుకూలతని ఆర్థికంగా పెంచుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా ఉపాధ్యాయ వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. విజయాలు సుసాధ్యపడతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గట్టి ప్రయత్నాల ద్వారా పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా వ్యాపార రంగం వారికి దగ్గరవుతుంది. విద్యార్థులకి ఉత్తీర్ణత ఆనందానికి దారితీస్తుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు మహిళలు గృహపరంగా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమాల్లో వేగం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది.
సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం, న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. ప్రోత్సాహకర పరిస్థితులు అన్ని రంగాల వారికి ప్రారంభమవుతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత క్రమక్రమంగా పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన కలిగి ఉంటారు. మెరుగైనటువంటి కార్యాచరణకై తహతహ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. విమర్శలకి గురవుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు కోల్పోయేటువంటి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. రాజకీయ రంగం వారికి అత్యంత కీలక నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు క్రమక్రమంగా మాత్రమే సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి సామాన్యం, ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు కొనసాగించలేకపోతారు. సందర్భోచిత నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారు తీసుకోలేకపోతారు. సమస్యలు జటిలమయ్యేటువంటి సంఘటనలు సినీ రంగం వారికి తారసపడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా అష్టమ శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అనుకూలతని పెంచుతుంది. ప్రతిబంధకాలు మహిళలకు తొలగిపోతాయి. విద్యార్థులకి శుభాశకునాలు గోచరిస్తాయి. హోన విద్యపై అవగాహనతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థిక పరంగా న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి క్లిష్ట పరిస్థితులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు మహిళలు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా కూడా బలాన్ని కలిగిస్తాయి. విమర్శలకి గురైనప్పటికీ సందర్భోచిత నిర్ణయాల ద్వారా వాటిని తిప్పికొట్టి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా, మహిళలు గృహపరంగా కూడా చేపట్టగలుగుతారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి ఆదాయాన్ని పెంచుతాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కూడా కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు అన్ని రంగాల వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందుతారు. అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు సఖ్యతగా కొనసాగుతాయి.
పిల్లల విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక సమస్యలు వెలుగులోకి వచ్చేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా వ్యాపార రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సినీ రంగం వారికి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మెరుగైనటువంటి విశ్లేషణలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కలిగి ఉంటారు. స్థిరాస్తి విషయాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. విఘ్నాలు, జాప్యాలు వంటివి నియంత్రించగలుగుతారు. సంపూర్ణ విజయాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు లభిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాలని కూడా ప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా అనుకూలతని పెంచుతుంది. అయోమయ పరిస్థితులు ఉంటాయి. అనుమానాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సందిగ్ధత కూడా కొనసాగుతుంది. అయినప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా అంతిమ విషయాలు సుసాధ్యపడతాయి. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ కూడా అధికమవుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. సినీ రంగం వారికి అనుకూల ప్రతికూల ప్రభావాలు ఆర్థికంగా కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకుని విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత కార్యకలాపాలు కలిసి వస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. కార్యకలాపాలు సజావుగా పూర్తి చేసి విజయాలు కూడా సాధించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. వాహన సౌఖ్యం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మంచి పట్టు బిగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. వ్యాపార విస్తరణలు వంటివి అనుకూలిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రమశిక్షణతో సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత చేకూరుతుంది. అభివృద్ధి ఏర్పడుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి ఉపకరిస్తుంది. ఆర్థిక విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. తొందరపాటు స్వభావంతో తీసుకునేటువంటి నిర్ణయాలు సమస్యలుగా మారతాయి. జాగ్రత్తతో కూడినటువంటి కార్యాచరణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తప్పనిసరి. క్రీడారంగం వారికి అనుకూలత క్రమక్రమంగా చోటు చేసుకుంటుంది. ప్రత్యర్థులు బలమైన వారైనప్పటికీ ఎదుర్కొనేటువంటి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమాల్లో విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. వైద్య వృత్తి వారికి గుర్తింపు కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు వృత్తిపరంగా కూడా కొనసాగుతాయి. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి ఉన్నప్పటికీ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, సమస్యలు పరిష్కరింపబడతాయి.
ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని కూడా చవిచూస్తారు. ముందు నొయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు గృహపరంగా కూడా కొనసాగుతాయి. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అకారణ కలహాలు, ఆకస్మిక విరోధాలు ప్రబలమైనటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. అనుకున్నటువంటి పరిస్థితులు న్యాయవాద వృత్తి వారిని ఆర్థికంగా వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రయాణాలు వంటివి కూడా లాభిస్తాయి. సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమాలు మహిళలు గృహపరంగా కొనసాగించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా గెలుపును పొందగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక సంబంధిత లావాదేవీలు, సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ప్రోత్సాహకర పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఉంటాయి. వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి దుష్ఫలితాలు నియంత్రించబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు దూరం కావాలని, అవరోధాలు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందాలని, విజయాలు సాధించాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి శనివారం ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే గ్రహచార గోచార దోషాలన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు. మేషరాశి వాళ్ళు శనివారం పూట అన్నదానం చేయటం లేదా ఆవ నూనెను దానం ఇవ్వటం ద్వారా శని దోషాలన్నీ తొలగిపోతాయి. వృషభ రాశి వారు శనివారం రోజు నవగ్రహాలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ద్వారా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. మిథున రాశి వాళ్ళు శనివారం రోజు గుప్పెడు బాదం పప్పు పారే నీటిలో విడిచిపెట్టడం, అలా వీలు కాని పక్షంలో నువ్వుల నూనె ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా శని దోషాలన్నీ తొలగిపోతాయి. కర్కాటక రాశి వారు శనివారం రోజు ఈశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన నీటితో అభిషేకించడం ద్వారా శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. సింహరాశి వాళ్ళు శనివారం హనుమాన్ చాలీసా పారాయణ చేయటం లేదా నల్ల నువ్వులు కలిపిన పాలతో శివాభిషేకం చేయటం ద్వారా శని దోషాలు తొలగిపోతాయి. కన్యారాశి వారు శనివారం రోజు నల్లటి సునకాలకు పెరుగన్నం ఆహారం వేయటం ద్వారా శని దోషాలు తొలగింపజేసుకోవచ్చు. తులారాశి వారు శనివారం రోజు కోతులకు అరటి పండ్లు ఆహారం వేయటం లేదా ఆంజనేయ స్వామి ఆలయంలో దర్శనం చేసుకుని 41 ప్రదక్షిణలు చేయటం ద్వారా శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. వృశ్చిక రాశి వారు శనివారం వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించటం, వెంకటేశ్వరుడి దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం ద్వారా శని దోషాలు తొలగిపోతాయి. ధనుస్సు రాశి వారు శనివారం రోజు బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారం వేయటం ద్వారా శని దోషాల నుంచి బయటపడవచ్చు. మకర రాశి వారు శనివారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకుల దండను సమర్పించటం, రామనామాన్ని జపిస్తూ ఆంజనేయ ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా శని దోషాలను తొలగింపజేసుకోవచ్చు. కుంభరాశి వారు శనివారం రోజు అన్నదానం చేయటం,
శనివారం సంధ్యాకాలంలో రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేయటం ద్వారా శని దోషాలు తొలగింపజేసుకోవచ్చు. మీనరాశి వారు శనివారం రోజు ఈశ్వరుడికి నల్ల నువ్వులతో పూజ చేసి ఆ నల్ల నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించడం, సుందరకాండ శ్రవణం చేయటం ద్వారా శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. రాశిని బట్టి ఈ విధి విధానాలు పాటించడం ద్వారా శని దోషాలు తొలగింపజేసుకొని సకల శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజసిద్ధంగా మనం బయట నుంచి వచ్చినప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఈశాన్య మూల ఉన్నటువంటి బకెట్లోని నీళ్లు తీసుకొని కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తూ ఉంటాం. ఎవరి ఇళ్ళకైనా వెళ్ళినప్పుడు కూడాను ఇలాంటి విధి విధానాన్ని మనం పాటించాలి. ఏదైనా ప్రయాణం చేసి వేరే ఊరు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి ప్రవేశించే ముందు కూడాను మనం కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి అనేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. ఈ కాళ్ళు కడిగేటప్పుడు పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. మీరు నీళ్లు పోసుకొని కాళ్ళు కడిగేటప్పుడు మొట్టమొదటిసారిగా కుడికాలు తడపాలి, తర్వాతనే ఎడమ పాదం తడపాలి. అయితే ఇలా తడిపేటప్పుడు ఎడమ పాదం పైన కుడి పాదం మోపి మీరు రుద్దుతూ కడుక్కోకూడదు. అలాగే కుడి పాదం పైన ఎడమ పాదం పెట్టి రుద్దుతూ కడుక్కోకూడదు. ఇలా కడుక్కున్నట్లయితే లక్ష్మీదేవి మీ వెంట ఉండదు, లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అంతేకాదండి, శనీశ్వరుడు మీ వెంట ఉంటాడు. తస్మాత్ జాగ్రత్త. కాళ్ళు కడుక్కునేటప్పుడు కూడాను పూర్తిగా కాళ్ళు తడవాలి. భోజనానికి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కోవాలి, భోజనం చేసిన తర్వాత కూడా కాళ్ళు కడుక్కోవాలి. ఈ పద్ధతిని ఎవరైతే పాటిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. ఇది చాలా చక్కగా మనం పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానం అన్నమాట. అలాగే కసువు ఊడ్చేటువంటి చీపురును తిరగేసి ఎప్పుడూ కూడా పెట్టకూడదు. చీపురు చేట వంటివి లక్ష్మీ స్వరూపాలుగా మనకు శాస్త్రం చెబుతోంది కాబట్టి వాటిని తిరగేసి మాత్రం పెట్టకూడదు. అలా పెడితే లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది సుమా అంటోంది శాస్త్రం. అలాగే కసువు ఊడ్చేటప్పుడు నైరుతి నుంచి మొదలుపెట్టి ఈశాన్యానికి ఊడటం వలన ధననాశనం అనేటువంటిది కలుగుతుంది అని కూడా శాస్త్రంలో చెప్పారు. కాబట్టి మనం ఊడ్చేటువంటి విధి విధానంలో కూడా జాగరూకత పాటించాలి అంటోంది శాస్త్రం. అలాగే మహాలక్ష్మీదేవి మనకు శుభకరమైనటువంటి ప్రభావాన్ని పంచడానికి వీలుగా ప్రతినిత్యం కూడాను ఆ చక్కని తల్లిని పూజించిన తరువాత పాలు నైవేద్యంగా పెట్టేటువంటి సాంప్రదాయం అలవాటు చేసుకోవాలి. ఆవు పాలైనా సరే, ఏ పాలైనా సరే పంచదార వేసి ఆ లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి మనం స్వీకరించవచ్చు. హోమ భస్మ ధారణతో దేవుని యొక్క అనుగ్రహం కలిగి అనుకున్న పనులన్నీ కూడా నిరాటంకంగా నెరవేరుతాయి. కాబట్టి లక్ష్మీ హోమం చేసిన భస్మాన్ని లేక రుద్రహోమం చేసినటువంటి భస్మాన్ని మీ దగ్గర ఉంచుకోండి. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆ భస్మధారణ చెయ్యండి. అలా చేసుకొని వెళ్ళినట్లయితే పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరుతాయి. కుంకుమ పువ్వు రంగు కుంకుమతో మహాలక్ష్మీదేవిని గనక అర్చించినట్లయితే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు సుమా. అలాగే అంగారగంధంతో, అంగారగంధం అంటే కదలీ ఫలంతోనూ పద్మపుష్పాలను బాగా ఎండించి గంధం తీస్తే అది అంగారగంధం అంటారు. అమ్మవారి కనుక ఆ గంధాన్ని పూసినట్లయితే దారిద్ర్యం అనేటువంటిది దరిచేరనే చేరదు. కమలంతో గనక పూజిస్తే సమస్త దారిద్ర్య నివారణ జరిగి శ్రీమంతులుగా అవుతారు అని చెప్పేసి శాస్త్రవచనం.
అమ్మవారికి కదలీఫలం అంటే అరటిపండు నైవేద్యంగా పెడితే అప్పుల బాధ తొలగి రాదనుకున్న నగదు వెంటనే చేతికి వస్తుంది అంటోంది శాస్త్రం. కదలీఫలం నైవేద్యం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. వ్యాపారంలో నష్టాల్ని అనుభవిస్తున్నటువంటి వారు దేవునికి పెరుగన్నం నివేదన చేస్తే వ్యాపారంలో అధిక లాభం అనేటువంటిది కలిగి తీరుతుంది. మహాలక్ష్మికి పూజ చేసి బెల్లం అన్నాన్ని నైవేద్యంగా పెట్టి తాంబూలంతో సహా దానం చేస్తే శ్రీమంతులు కావడంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. ఇంట్లో ఖర్చులు ఎక్కువగా ఉండి ఆదాయం తక్కువగా ఉన్నవారు అన్నంలో నెయ్యి వేసి లేదా నేతి అన్నంలో లడ్డు పెట్టి తాంబూల దానం చేస్తే మీ జీవితంలో అధిక ఆదాయం సంపాదన కలగడంతో పాటు శ్రీమంతులుగా మారతారు సుమా అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభప్రదం అనే అంశానికి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర దీపారాధన ఎలా చేయాలి, వెంకటేశ్వర దీపారాధనలో ఉండే ప్రత్యేకతలు ఏవి, ఇలాంటి ప్రశ్నకు సమాధానంగా శ్రీ వెంకటేశ్వర దీపారాధన శ్రావణ మాసంలోనే చెయ్యాలా, పౌష్యమాసంలో చేయకూడదా, ఏ మాసంలో ఆరంభించాలి, ఇలాంటి అనుబంధ ప్రశ్నలు అనేకం మనలో ఉత్పన్నం అవుతూ ఉంటాయి. వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసే క్రమంలో అత్యద్భుతమైనటువంటి సులభమైనటువంటి మార్గం దీపారాధన. వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరంగా సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరగింపు, నిత్యదీపోత్సవం, పుష్పోత్సవం, పుష్పయాగం, వసంతోత్సవం, అలాగే ఊంజల క్రీడ, సాయంత్రం వేళ గోష్ఠి, ఆ రాత్రికి మళ్ళీ శయనించేటటువంటి నిమిత్తమై ఏర్పాట్లు, ఇలా అనేకం ఆలయాలలో ఆగమ సూత్రాలకు అనుకూలంగా నిర్వహిస్తూ ఉండగా వెంకటేశ్వర్య ఆ స్వామివారి యొక్క ఆశ్చర్యకరమైన చరిత్రము చాలా విశేషమైనది. స్వామివారిని తలుచుకుంటే చాలు మనలో తెలియని ఏదో ఒక ఆనందం వెల్లుబుకుతుంది, శరీరం రోమాంచితమవుతుంది. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరై శ్లోకాలన్నీ ఇలా అనేకం పెద్దలు చెబుతూ ఉంటారు. శనివారం అనగానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనకు దర్శనం ఇస్తారు. స్వామివారి అనుగ్రహం పొందేటటువంటి మార్గాలలో దీపారాధన, పుష్ప సేవ, అభిషేక సేవ ఇవన్నీ కూడా ఉండగా వీటిలో ప్రధానమైనది దీపారాధన అంటుంది శాస్త్రం. ఈ దీపారాధన శ్రావణ మాసంలోని శనివారం నాడే చెయ్యాలి. కానీ సంవత్సర కాలంలో ఎప్పుడు మనకి ఇబ్బందులు కలిగినా, స్వామివారికి ప్రీతికరంగా ఎప్పుడు మొక్కుబడి కట్టుకోవాలి అనుకున్నా, ఏ విధమైన మొక్కులు మన మనసులో మెదలినా, అనుకున్న మొక్కులు నెరవేర్చని ఎడల, కోరికలు ఏవైనా ఉన్న ఎడల వాటిని నెరవేర్చుకునే నిమిత్తమే స్వామివారిని వేడుకుంటూ మొక్కులు మొక్కుకుందాం, ముడుపులు చెల్లించుకుందాం అనే సంకల్పం కలిగిన ఎడల ఇలాంటి సందర్భాలలో ఏ మాసంలోనైనా శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర దీపారాధన చెయ్యాలి అంటుంది శాస్త్రం. అలాగే ఆచారకాండ అనుసరించి పలువురు వారి వారి గృహాలలో శుభకార్యాలు నిర్వహించేటటువంటి తరుణంలో వివాహం వెంకటేశ్వర దీపారాధన, గృహప్రవేశం వెంకటేశ్వర దీపారాధన, ఇంటిలో ఏ శుభకార్యం జరిగినా ముందు వెంకటేశ్వర దీపారాధనను నిర్వహిస్తూ ఉంటారు. దీపారాధన చేసే సమయంలో పాటించవలసిన విధులు ఏవి, ఏ విధంగా ఈ దీపారాధన చేస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుంది, దీపాన్ని వెలిగించడం వేరు, వెలిగించిన ఆ దీపాన్ని ఆరాధన చేయడం వేరు. వెంకటేశ్వర దీపారాధన నిర్వహించే సమయంలో ముందుగా స్నానం చేసి శుభ్రమైన పొడి వస్త్రాన్ని ధరించి వారి వారి విశ్వాసాలకు నమ్మకాలకు అనుకూలంగా నుదుటిన బొట్టు పెట్టుకొని అరచేతిలో నీరు పోసుకుని కేశవాయ స్వహ శ్రీకృష్ణాయ నమః అని సంకల్పం చేసి వెంకటేశ్వర దీపారాధన మహంకరిష్యే అని చెప్పి
ఒక పళ్ళెంలో 5 గుప్పిట్ల బియ్యం తీసుకోవాలి. గుప్పెడు అంటే మధ్యలో ఉండే గింజ కనబడకుండా ఈ పిడికిటిలో ఉన్నటువంటి బియ్యపు గింజల ప్రమాణం, ముష్టి ప్రమాణం అంటాం దీనిని. ఇలా 5 పిడికిళ్ళ ఆ బియ్యాన్ని ఒక పళ్ళెంలోకి తీసుకొని చక్కగా నీరు పోసి కడిగి ఆ బియ్యాన్ని నీడలో కాసింతసేపు ఆరబెట్టాలి. తదుపరి ఆ ఆరిన బియ్యాన్ని రోల్లో వేసి రోకలితో దంచి బియ్యం పిండిని సేకరించుకోవాలి. ఇలా చేసే నిమిత్తమై ఏర్పాట్లు ఇంటిలో లేని ఎడల మిక్సీని సైతం వినియోగించవచ్చు. సేకరించిన ఆ బియ్యం పిండిలో యథాశక్తి బెల్లము, ఆవు పాలు, ఇలాయిచీ, లవంగాలు ఇత్యాదిగా గల సుగంధ ద్రవ్యముల పొడి, కస్తూరి పొడి లేదా తీర్థపు పొడి అందులో మేళవించి ఆవు పాలు పోసి చక్కగా ఒక ఉండవలె చేసి ఆ ఉండను ఒక పళ్ళెంలో ఉంచి ప్రమిదవలె ఒత్తి సిద్ధం చేసుకోవాలి. ఈ 5 పిడికిళ్ళ బియ్యాన్ని ముందుగా సేకరించే సమయంలో ప్రాంతీయ ఆచారాలలో మరికొన్ని పద్ధతులు ఉన్నాయి. 5 గృహాలకు వెళ్ళి ఆ 5 గృహాల ప్రాంగణాలలో ఒకటి తమది కనుక ముందుగా తమ పళ్ళెంలో తమ ఇంటిలో ఒక పిడికిళ్ళ బియ్యం పోసుకొని ఇతరములుగా ఉండే 4 గృహాలలో 4 పిడికిళ్ళ బియ్యం వారి చేత సేకరించి అలా సేకరించిన 5 పిడికిళ్ళ బియ్యాన్ని కడిగి బియ్యం పిండిని సేకరించుకోవడం కూడా ఒక పద్ధతి. ఈ క్రమంలో మన ఇల్లు కాకుండా ఇతరములుగా ఉన్న 4 గృహాల వారికి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన ఈ దీపారాధన ప్రాశస్త్యం తెలిసి వస్తుంది. వారు కూడా వారి వారి గృహాలలో దీపారాధన చేసే నిమిత్తమై ఏర్పాట్లు చేస్తారు. ఇలా ఆ దీపాన్ని వెలిగించే నిమిత్తమై ప్రమిద సిద్ధం చేసుకున్న తర్వాత అందులో కరిగించిన నెయ్యిని పొయ్యాలి. ముందుగా నెయ్యిని పోసిన తరువాత 2 నిలువు వత్తులను, వీటినే పువ్వు వత్తులు అని కూడా అంటారు, ఊర్ధ్వం ఆకాశం వైపు వెలిగే విధంగా 2 నిలువు వత్తులను కరిగించిన ఆ నేతిలో ఉంచి 2 చేతులు జోడించి పునః మరొకసారి నమస్కరించాలి. ఆ 2 దీపాల జ్యోతులలో ఒకటి జీవుడు అంటే మనకు ప్రతీక, రెండవది దేవుడు అంటే ఆ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతీక. తదుపరి మరి ఒక పళ్ళెంలో హారతి పళ్ళెం కావచ్చు, ప్రమిద కావచ్చు, అందులో 2 వత్తులు వేసి నూనెలో తడిపిన ఆ వత్తులను దీపం చేత వెలిగించి వెలుగుతున్న ఆ దీపంతో ఈ 2 జ్యోతులను వెలిగించాలి. ముందుగా వెలిగించే జ్యోతి జీవుడు, తదుపరి వెలిగించేటటువంటి జ్యోతి దేవుడు. ఈ క్రమంలో మన మనసులో సంకల్పం ఉండాలి. ముందు జీవుడు, తదుపరి దేవుడు. ఈ జీవుడు దేవుడిని చేరే విధంగా మన సంకల్పం ఉండాలి అంటూ దీపాలు 2 వెలిగించిన అనంతరం 2 చేతులు జోడించి ఆ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన స్తోత్ర పాఠాలు, సుప్రభాతము, తదుపరి వచ్చేటటువంటి అనేక స్తోత్ర పాఠాలు అన్నీ కూడా వింటూ క్రమేణా ఆ జ్యోతులలో జీవుడు అనే పేరు గల జ్యోతి దేవుడు అనే జ్యోతి వైపు మారే విధంగా, మలచే విధంగా, మెలిగే విధంగా, కదిలే విధంగా చిన్న పొల్లతో కానీ మరి ఒక దీపంతో కానీ ఈ దేవుడి రూపంలో ఉండే జ్యోతి వైపు జీవుడి రూపంలో ఉండే జ్యోతి తాకే విధంగా మనమే కదల్చాలి. ఆ 2 అలా ఒకదానితో మరి ఒకటి తాకి లీనం అయిన తర్వాత ఇక మళ్ళీ మనం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ ఈ శబ్దాన్నే మనస్సులో జపం చేస్తూ స్వామి నామాన్నే అలా మనస్సులో ఆరాధన చేస్తూ మౌన వ్రతాన్ని ఆశ్రయించాలి. వెంకటేశ్వర అన్న ఆ నామం వినగానే ఆశ్చర్యం కలుగుతుంది. శ్రీనివాస అన్న శబ్దం వినగానే ఆనందం కలుగుతుంది. కృతే రంగనాథస్య త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవస్య కలౌ వెంకటనాథికః వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. ఇలాంటి శ్లోకాలు అనేకం మన మనస్సులో మెదులుతూ ఉండగా నిశ్శబ్దంగా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ మనస్సులో ఆ స్వామినామాన్నే తలుచుకుంటూ ఉండాలి. అలా 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 కాలం గడుపుతూ చివరగా ఆ దీపం కొండకు చేరే సమయంలో ఆ జ్యోతి ఇక కొండకు చేరుతున్నది అనేటటువంటి చివరి క్షణం తరుణంలో
ఆ జ్యోతి నిమిత్తమే వెలిగించిన ప్రసాదాన్నే ఆ స్వామికి నివేదనగా ఇలా చుట్టూరా నీరు తిప్పి ఇదే నైవేద్యం తండ్రి అంటూ 2 చేతులు జోడించి నమస్కరించి ఆ జ్యోతి కొండకెక్కింది, ఇంకా ఆ వత్తి వేడిగానే ఉన్నది, చివరలు ఎరుపుగానే ఉన్నాయి అన్న క్షణంలో కాసింత ఆ పిండి అంటే ప్రమిదలో అడుగున ఉన్న పిండి, ఆ వత్తితో కూడుకున్న జ్యోతి, ఆ మిశ్రమం మొత్తమాన్ని ఇలా తీసుకొని గబగబా ఉండగా చేసి పెదవికి తాకకుండా పంటికి తాకకుండా నాలిక పైన వేసుకుని మృంగిన ఎడల ఆ వ్యక్తికి తప్పక సంకల్పం సిద్ధిస్తుంది అంటుంది వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఈ దీపారాధన సేవ. వ్రత చూడామణి అనే గ్రంథంలో శ్రావణ శనివార కథనాలలో ప్రత్యేకమైన వృత్తాంతంగా వ్రతంగా ఉన్న శనివార సంబంధిత దీపారాధన చేసే విధానం ఇది, క్రమ పద్ధతి ఇది. సేవించ పోదాము రారే తిరుమల కొండ చేరి నా ముద్దు స్వామిని, ఇలాంటి పాటలతో ఆ స్వామిని ఆరాధన చేస్తూ పూర్వం గృహిణులు గృహలక్ష్మీ స్వరూపాలలో ఉండేటటువంటి మహాలక్ష్మీ స్వరూప శక్తి సంపన్నులైన ఆ మహిళలు ఇంటిలో ఇలా శనివారాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దీపారాధనను ఇలా వెలిగించి ఆచరించేటటువంటి వారు. దీపాన్ని వెలిగించడం ఎవరైనా చేసేటటువంటి పని. వెలిగే ఆ దీపం దైవానికి ప్రతీక అంటూ ఆరాధన చేయడం వెంకటేశ్వర దీపారాధనకే ప్రత్యేకం. తెలుసుకున్నాం కనుక ఏ శనివారమైన ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును కనుక యథాశక్తి మన సంకల్పాలకు అనుకూలంగా, అవకాశాలకు అనుసందర్భమైనటువంటి ఆ సందర్భాలకు అనుగుణంగా శ్రీ వెంకటేశ్వర దీపారాధన చేద్దాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. భగవంతుడికి బాలభాస్కరుడి యొక్క కిరణములు పడుతున్నప్పుడు మీరు పాయసాన్నం వండి ఆయన ఎదురుగుండా పెట్టి ఆయనకి నైవేద్యం పెట్టారనుకోండి, ఆయన కిరణ స్పర్శ, కిరణములంటే కరములు, కరములంటే చేతులు అని అర్థం. ఆయన కిరణములు ప్రసారమవుతాయి. ఆయన కిరణములు ప్రసారమై పాయస పాత్రలోని పాయసాన్ని స్పృశిస్తాయి. ఆయన కిరణములు ప్రత్యక్షంగా ఆయన చేతులు వెళ్ళి పాయసం మీద పడతాయి. మిగిలినటువంటి సమయాల్లో అలా పడడాన్ని గమనించగలరా అంటే అది భావము యొక్క పరిపుష్టత చేత ఉంటుంది. సూర్యకిరణముల యొక్క స్పర్శ మీరేం పెద్ద కష్టపడిపోయి కళ్ళు మూసుకుని చూడక్కర్లేదు. మీకు ఎదురుగుండా భగవానుడు దర్శనం అవుతూ ఉంటాడు. మిగిలిన చోట్ల భావనామాత్ర సంతుష్టాయై నమః, మీకు భావన ఉండాలి. సూర్యుని యందు ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాడు. అసవ్యో అతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య అంటుంది యజుర్వేదం. ప్రాతకాలమునందు ఉండేటటువంటి సంధ్యాకాలంలో అరుణారుణ కాంతులతో ఆకాశంలో ఎవరికి కనపడతాడు అంటే ప్రజ్ఞాపాతవములు, పాండితీ ప్రకర్ష, పరమభక్తి ఉన్న వాళ్ళకి కాదు. చెరువులోని నీళ్లు కుండలో పట్టి తల మీద పెట్టుకుని నడిచి వెళ్ళిపోయేటటువంటి అమాయకులైనటువంటి కాంతలు కూడా ఆ సమయంలో భగవానుణ్ణి దర్శనం చెయ్యవచ్చు. అంత తేలికగా మాంసనేత్రానికి దొరికే ఏకైక భగవత్ స్వరూపం భాస్కర స్వరూపం ఒక్కటే. పైగా అది ఒక దేవతా స్వరూపం కాదు, అది పరబ్రహ్మస్వరూపం. పరబ్రహ్మస్వరూపమైన కారణం చేత ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. అందుకే ఆదిత్య హృదయంలో వాల్మీకి మహర్షి ఆయనని నమక చమకాలు కూడా మధ్యలో పెట్టి స్తోత్రం చేశారు. కాబట్టి తన కరస్పర్శ చేత, కిరణస్పర్శ చేత మీరు ఇచ్చినటువంటి నివేదనని ఆయన ముట్టుకుంటాడు. ఆ ముట్టుకున్న ప్రసాదం ఏదుందో ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అనుగ్రహానికి కారణమవుతుంది. అందుకే ప్రదక్షిణం చేసి నమస్కారం చేసినప్పుడు వెంటనే ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతా స్వరూపములుగా చెప్పబడేటటువంటివి 2 ఉన్నాయి. ఒకటి హనుమ. ఆ హనుమ సూర్యనారాయణమూర్తి యొక్క శిష్యులు. 2వ వారు సూర్యుడు. కానీ సూర్యుడికి ప్రదక్షిణ ఎలా చేస్తాం అంటే సూర్య దేవాలయం అందుకొచ్చింది. సూర్య దేవాలయం ప్రధానంగా దేనికి అంటే ప్రదక్షిణం చేయడం కోసం. కోణార్క సూర్య దేవాలయానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి గుండె జబ్బుల నుంచి,
కుష్ఠవ్యాధి నుంచి విముక్తులైనటువంటి వారు ఎందరో ఉన్నారు. అంత ఉత్తర క్షణం అనుగ్రహించి ఆరోగ్యం ఇవ్వగలిగినటువంటి భాస్కర స్వరూపం ఏది ఉన్నదో ఆ భాస్కర స్వరూపానికి అంత విశేషమైనటువంటి ప్రాధాన్యతని ఉపాసన క్రమంలో కల్పించారు. భగవంతుడు భగవంతుడు అని ఎన్నో గ్రంథాలు చదివి ఎంతో పరిశ్రమ చేసే కన్నా అసలు మాంసనేత్రానికి దొరికేటటువంటి ప్రత్యక్ష భగవానుడైనటువంటి ఆ సూర్యనారాయణమూర్తి దర్శనం చేయడం ఎంత తేలికైనటువంటి విషయం. అసలు ఒక మనుష్యుడు తన జన్మ ప్రయోజనాన్ని పోగొట్టుకుంటున్నాడు అని చెప్పవలసిన అవసరం ఏదైనా ఉంటే ప్రాతకాలంలోనూ పశ్చిమాద్రిని చేరిపోయినటువంటి సూర్యబింబాన్ని దర్శనం చెయ్యకుండా గడిపేసేటటువంటి వాడెవడుంటాడో వాడు మాత్రమే శాస్త్రం దృష్టిలో అయితే కృతజ్ఞుడు. దేని చేత కృతజ్ఞుడు అంటే భగవానుడే స్వయంగా వినువీధిలోకి వచ్చి నిలబడినా లేచి ఆయన వంక తిరిగి ఒక్క నమస్కారం చెయ్యలేకపోయిన వాడెవడో వాడు కృతజ్ఞుడు. ఆ కృతజ్ఞుణ్ణి ఆయన క్షమించలేడు. అందుకే కృతజ్ఞఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అంటుంది ఆదిత్య హృదయం. అంతటి గొప్ప స్వరూపమైనటువంటి ఆ సూర్య బింబం ఉదయించేటటువంటి స్థితి, ఆయన ఉదయించేటటువంటి దిక్కుని చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట సృష్టి చేసేట. 4 దిక్కులను సృష్టి చేస్తారు. ఎందుకంటే దిక్కు అనేటటువంటి దానికి ఉపాసనా క్రమమునందు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మొదటి నమస్కారం ఎటువైపుకి అంటే తూర్పు దిక్కుకే మొదటి నమస్కారం ప్రారంభం. ఎందుచేత అంటే సూర్యకిరణములు పడితే తప్ప సుషుమ్నా నాడి అసలు చైతన్యాన్ని పొంది ఒక్కసారి ఆ హృదయ పద్మం వికసనాన్ని పొందదు. అలా పొందించేటటువంటి సూర్యనారాయణమూర్తి ఏ దిక్కున ప్రకాశిస్తాడో ఆ దిక్కుని ప్రాక్ అని పిలిచారు. ప్రాక్ అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏమిటంటే మొదటిది, పూర్వము అని. పూర్వ దిక్కు ప్రాక్, పశ్చిమము అని పిలుస్తారు. పూర్వోత్తర భాగములు అంటారు. ఏదో భాగవతం దశమస్కంధం ఉందనుకోండి, పూర్వ భాగము ఉత్తర భాగము అంటారు. పూర్వ భాగము అంటే మొదటిది, ఉత్తర భాగము అంటే తరువాతది. అంటే అందరికీ తెలియవలసిన దిక్కు ఏదైనా ఉంటే అది ప్రాక్, అది తూర్పు. తూర్పు దిక్కు తెలియకుండా ఉండడానికి వీల్లేదు. తూర్పు దిక్కు తెలిసి తీరాలి. ఎందుకంటే అసలు జీవితానికి వికసనం ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే ఆ తూర్పు దిక్కు నుంచి మొదలవుతుంది. అందుకే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా సృష్టి ప్రారంభం చేసినప్పుడు మొట్టమొదట దిక్కు ఏది సృష్టి చేశాడో దానికి తూర్పు దిక్కు ప్రాక్ అని పేరు. ప్రాక్ను ఆయన ఎలా నిర్ణయం చేశాడు అంటే ఇక్కడ సూర్యోదయం అవ్వాలి అని నిర్ణయం చేశాడు. ఇక్కడ సూర్యోదయం అవుతుంది, ఇక్కడ నుంచి కిరణములు పడడం ప్రారంభమవుతాయి అని ఏ పర్వత శిఖరం మీద సూర్య భగవానుని యొక్క ఉదయము ప్రారంభమవుతుందో నిర్ణయం చేసి అక్కడ వరకు మాత్రమే మనుష్యులు గొప్ప యోగ సంబంధమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు వెళ్ళగలిగినటువంటి ప్రాంతాలుగా నిర్ణయం చేశాడు. ఇక సూర్యుడు ఎక్కడ ప్రకాశం ప్రారంభమవుతుందో అది దాటి వెళ్ళడానికి మనుష్య ఉపాధికి శక్తి ఉండదు. అక్కడ వరకు మాత్రం మనుష్యుడు వెడతాడు. మనుష్యుడికి యోగశక్తే కాదు, శరీర బలాన్ని బట్టి కూడా అక్కడ వరకు వెళ్ళగలరు అని రామాయణం నిర్ధారణ చేసింది. కిష్కింధకాండలో శ్రీరామాయణంలో ఆ దిక్కుకు ఎలా వెళ్ళాలి అన్నది చెప్తాడు సుగ్రీవుడు. సూర్యోదయం ఎక్కడవుతోందో చెప్తాడు. చెప్తున్నప్పుడు కిష్కింధలో బయలుదేరితే ఆ వానరుణ్ణి పిలిచి ఆయనతో అంటాడు, నువ్వు 1,00,000 మంది వానరులతో కలిసి బయలుదేరవలసి ఉంటుంది. తూర్పు దిక్కున సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడో అక్కడ వరకు మాత్రమే మనుష్య శరీరములు కాని ఇతర శరీరములు కాని వెడతాయి. దాటితే ఇక దేవతలే, ఎవరు వెళ్ళలేరు.